హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. టాటా ఐపీఎల్ 2024 సీజన్ నెంబర్ 17 క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరిగింది ఈరోజు. ఆ మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈరోజు డేటు మే 21, 2024. ఈరోజు ఐపీఎల్లో ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ జరిగింది కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి. 19వ తేదీకి లీగ్ మ్యాచ్లన్నీ అయిపోయినాయి. లాస్ట్ లీగ్ మ్యాచ్ వచ్చి రాజస్థాన్ రాయల్స్కి అండ్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సింది, కానీ వర్షం వల్ల ఆ మ్యాచ్ రద్దు అయిపోయింది. లాస్ట్ లీగ్ ఫ్యాన్స్ అందరూ చాలా టెన్షన్ పడ్డారు. ఈ క్వాలిఫైర్ మ్యాచెస్ కూడా జరుగుతాయి, వర్షం వల్ల ఆగిపోతాయేమోనని. కానీ సక్సెస్ఫుల్గా క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరిగింది కోల్కతా నైట్ రైడర్స్కి అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య. క్వాలిఫైర్ 1 మ్యాచ్ యొక్క సమ్మరీ చూద్దాం ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఐపీఎల్ 2024లో మే 21వ తేదీ క్వాలిఫైర్ 1 మ్యాచ్ జరిగింది. లైవ్ ఫ్రమ్ అహ్మదాబాద్లో జరిగింది ఈ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్కి మధ్య. ఫ్రెండ్స్, ఈ క్వాలిఫైర్ మ్యాచ్ యొక్క టాస్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఫ్రెండ్స్, టాటా ఐపీఎల్ 2024 సీజన్ నెంబర్ 17లో జరిగిన ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ ఈరోజు జరిగింది. ఈరోజు అనగా మే 21, 2024లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ 19.3 ఓవర్లో 159 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి త్రిపాఠి 35 బాల్స్లో 55 రన్స్ వేసిండు. సెకండ్ హైయెస్ట్ క్లాసెన్ 21 బాల్స్లో 32 రన్స్ వేసిండు. థర్డ్ హైయెస్ట్ కెప్టెన్ కమిన్స్ 24 బాల్స్లో 30 రన్స్. సమద్ 12 బాల్స్లో 16 రన్స్. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే స్టార్క్ ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండు. 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. చక్రవర్తి 4 ఓవర్స్లో 26 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. అండ్రూల్ రసూల్ 1.3 ఓవర్లో 15 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వైభవ్ 2 ఓవర్స్ వేసి 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ క్వాలిఫైర్ 1 మ్యాచ్ కోల్కతా గెలవాలంటే కోల్కతా యొక్క టార్గెట్ ఎంతంటే 120 బాల్స్లో 160 రన్స్ వేయాలి. అంటే 20 ఓవర్లో 160 రన్స్ కానీ చేయగలిగితే కోల్కతా ఈ మ్యాచ్ గెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ క్వాలిఫైర్ 1 మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ యొక్క టార్గెట్ 160 రన్స్ 20 ఓవర్స్లో. అందుకు రిప్లై కానీ కోల్కతా 13.4 ఓవర్స్ అంటే ఇంకా 36 బాల్స్ మిగిలి ఉండగానే సక్సెస్ఫుల్గా రన్స్ని చేజ్ చేసింది. ఈ మ్యాచ్లో గెలిచింది కోల్కతా యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోరు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎక్సలెంట్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిండు. 24 బాల్స్లోనే 58 రన్స్ నాట్అవుట్. నెక్స్ట్ వెంకటేష్ అయ్యర్ కూడా ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడిండు. జస్ట్ 28 బాల్స్లోనే 51 నాట్అవుట్. వీళ్ళిద్దరూ ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ ఇచ్చి మ్యాచ్ గెలిపించారు. నెక్స్ట్ థర్డ్ హైయెస్ట్ వచ్చి గుర్బాబ్ 14 బాల్స్లో 23 రన్స్. నెక్స్ట్ ఫోర్త్ హైయెస్ట్ వచ్చి సునీల్ నారాయణ్ 16 బాల్స్లో 21 రన్స్. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నటరాజన్ 3 ఓవర్స్లో 22 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కెప్టెన్ కమిన్స్ 3 ఓవర్స్ వేసి 38 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. కోల్కతా ఈ మ్యాచ్లో జస్ట్ 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి సక్సెస్ఫుల్గా రన్స్ చేసింది. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మీద 8 వికెట్స్ తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్ క్వాలిఫైర్ 1 మ్యాచ్ కోల్కతా 8 వికెట్స్ తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ జరగకముందు ఫ్యాన్స్ అందరూ చాలా టెన్షన్ పడ్డారు. ఆల్రెడీ ఈ సీజన్లో వర్షం పడి 4 లీగ్ మ్యాచ్లు రద్దయిపోయినాయి. ఈ మ్యాచ్ కూడా జరుగుతుందా లేదా అని చాలా టెన్షన్లో ఉన్నారు ఫ్యాన్స్ అందరూ. కానీ ఫైనల్గా ఈ మ్యాచ్ జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. కోల్కతా ఫ్యాన్స్ అందరికీ చాలా ఖుషీగా ఉంటారు ఇప్పుడు. ఫ్రెండ్స్, టాటా ఐపీఎల్ 2024 సీజన్ నెంబర్ 17లో ఫస్ట్ ఫైనలిస్ట్ కోల్కతా నైట్ రైడర్స్ మేక్ ఇట్ టు ద ఫైనల్స్. ఫ్రెండ్స్, కోల్కతా ఫైనల్కి వెళ్ళటం ఇది 4వసారి ఐపీఎల్ హిస్టరీలో. కోల్కతా నైట్ రైడర్స్ 2012 అండ్ 14లో ఛాంపియన్స్గా ఉన్నారు, అంటే టైటిల్ గెలిచారు. 2012 అండ్ 14లో కోల్కతా నైట్ రైడర్స్ విన్నర్గా ఉన్నారు. ఫ్రెండ్స్, ఈసారి ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో గెస్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, రేపు ఐపీఎల్లో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుంది. ఎవరెవరికంటే రాజస్థాన్ రాయల్స్కి అండ్ ఆర్సీబీ. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఈ మ్యాచ్ మిస్ కావద్దు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ ఫ్రీగా చూడాలంటే జియో సినిమాలో ఫ్రీగా చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఎలిమినేట్ అయిపోతుంది. గెలిచిన టీము క్వాలిఫైర్ 2 ఆడాలి. క్వాలిఫైర్ 2 ఎవరెవరు ఆడతారంటే, ఈరోజు క్వాలిఫైర్ 1 జరిగింది కదా. ఈరోజు కోల్కతా నైట్ రైడర్స్ గెలిచారు కాబట్టి ఫైనల్కి వెళ్ళిపోయారు. ఎస్ఆర్హెచ్ ఓడిపోయారు కాబట్టి క్వాలిఫైర్ 2 ఆడాలి. అలాగే రేపు ఎలిమినేటర్ మ్యాచ్ ఉంది. ఆ ఎలిమినేటర్ మ్యాచ్లో ఎవరైతే ఓడిపోతారో ఆ టీం ఎలిమినేట్ అయిపోతుంది. గెలిచిన టీం క్వాలిఫైర్ 2 ఆడాలి. ఈ క్వాలిఫైర్ 2 మ్యాచ్ మే 24వ తేదీ వస్తుంది. ఈ మ్యాచ్లో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ ప్లేస్ ఖాయమైపోయింది. నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఏంటంటే, రేపు జరిగే ఎలిమినేట్ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు క్వాలిఫైర్ 2 ఆడాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మే 26వ తేదీ ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఎవరు విన్నర్గా ఉండబోతున్నారో గెస్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ సీజన్లో మీరు ఏ టీంకి సపోర్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. మే 22వ తేదీ జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ యొక్క సమ్మరీతో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ ఐపీఎల్ మ్యాచెస్ మే 26వ తేదీ ఫైనల్తో అయిపోతాయి. నెక్స్ట్ జూన్ 2వ తేదీ నుంచి T20 వరల్డ్ కప్ స్టార్ట్ కాబోతుంది. ఆ మ్యాచెస్ కూడా రివ్యూ చెప్పబోతున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ మ్యాచ్ యొక్క రివ్యూస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ సెల్కి వస్తాయి. Friends, take care. Bye bye. Thank you for watching my videos. Subscribe.